సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. అవేంటంటే యానిమల్ మూవీ, ఇంకా మనకి సుధీర్ అనేది కాలింగ్ సహస్ర, ఇంకా మనకి మంగళవారం మూవీ, కీదా కోలా, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ మూవీస్ అన్ని ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయి అలాగే అవి ఏ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో సరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మంగళవారం ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 26th నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట హాట్స్టార్లో. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే 26th నుంచి అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 12th ఫెయిల్ ఈ మూవీ వచ్చేసరికి మనకి 1 month అయితే అయిపోతుంది అనమాట థియేటర్స్లో రిలీజ్ అయ్యి, కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. దీనికి సంబంధించిన ఐఎండీ రేటింగ్ కూడా మనకి 9.2 అయితే ఉండడం అయితే జరిగింది. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఈ మంత్ 29th నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది ఈ మూవీ అనేది. అండ్ అలాగే దాంతోపాటు కీదా కోలా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది కూడా మనకి ఈ మంత్ 29th నుంచి అయితే ఆహాలో అవైలబుల్గా ఉంటుంది. అలాగే దాంతోపాటు అన్నపూర్ణి ఈ మూవీలో మనకి నయనతార గారు అయితే మెయిన్ లీడర్లో యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. మనకి ఈ మంత్ 29th నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రక్షిత్ శెట్టి ఇంకా మనకి రుక్మిణి వసంత్ కాంబినేషన్లో వచ్చినటువంటి సప్తసారాలు దట్టి సైడ్ బి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇప్పటికి మనకి 1 month అయితే అయిపోతుంది అనమాట థియేటర్స్లో రిలీజ్ అయ్యి, కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. మనకి ఈ మంత్ 29th నుంచి అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోటబొమ్మాలి పిఎస్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 29th నుంచి రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, బట్ అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయలేదన్నమాట. ఒకవేళ మనకి 29th వచ్చే ఛాన్స్ అయితే ఉంది, లేకపోతే మనకి జనవరి మంత్ ఫస్ట్ వీక్లో అవైలబుల్గా ఉంటుంది ఆహాలో. అలాగే మనకి సల్మాన్ ఖాన్ గారిది టైగర్ 3 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి ఈ మంత్ ఎండింగ్లో అంటే మనకి 31st నుంచి అయితే స్ట్రీమింగ్ చేస్తున్నారు అమెజాన్ ప్రైమ్లో. ఇంకా మనకి యానిమల్ మూవీ ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఇది ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అండ్ అలాగే ఏ ప్లాట్ఫామ్లో మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనే చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి నెక్స్ట్ మంత్ 3rd week నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట ఈ మూవీ చూడడానికి. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ సుధీర్ గారిది లేటెస్ట్గా వచ్చినటువంటి కాలింగ్ సహస్ర మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి December 1st మనకైతే రిలీజ్ అయింది కాబట్టి 1 month అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. మనకి జనవరి మంత్ ఫస్ట్ వీక్లో మనకైతే అవైలబుల్గా ఉంటుంది ఆహా. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఎలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.